సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో విట్రమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. దేవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవాడు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 పావలా మిగులుద్ది. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు వచ్చేస్తాం, త్వరగారు కోపం చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మరకి ఎందులేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తాం. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేరు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, రే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, బీడీ కొట్టు. అలాగే లేంట్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద ఉండు, లైసెన్స్ నేను ఇస్తుంటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు ఫోటో ఫోటో ఫోటో. నీకు అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయలు చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవడ మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్లు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి పోటీ కొడుతున్నాను. తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినాను నువ్వు అడ్డం చెప్పకయా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమే చెప్తాడు. చెప్తాం. తర్వాత మన బంగారే శ్రేష్ఠి గారు అంత ఒక్కనాదే లేదండి. పర్వాలేదయా, నేను చెప్తాను కదా. అబ్బాయి రాసే 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వీళ్ళనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బస్తాలు ఇంటికి వస్తాయి. ఈవేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకొస్తుంది. అబ్బాయ్ కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छे हैं, सोने वाला है ना? కాకి బంగారమా అంటుంది. అవునను, దాని పేరే బంగారమ్మా. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం బాబం అంటే బస్సు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అంటారు కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే? కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. బబం 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 బం బబం. ఇదేమిటి? తారక మంత్రం.
దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలి. నా బాబే నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత తీసి ఊరి వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజోడు పంజోడు, అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడుతున్నావు, ఆ తీర్థం చేస్తుంది. ఏమంటుంది డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లరపై కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. $89. ఎవరిది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములంగారిని తరచు. దాచింపాడు దొరవారు జిందాబాద్. పల్లరసం ఫ్యాక్టరీ గోవిందారామ, డబ్బాల ఫ్యాక్టరీ గోవిందారామ, ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆస్పత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా. ఇది చూడు. మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. ఎవరన్నా మనుషులు పిలు, అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడవి. ఎవరన్నా పిలు. అరే వీళ్ళు, ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా? అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ భీమ్. నీ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నావాలే. ఎరవై చీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ సూరవతి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే, జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చినా సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా, ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రకం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం మంచుడరా. పైగా ఆడపిల్ల ఉంది.
రండి రండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్. తోయండి. చిత్రాలు చూడరు చిత్రాలు చూడరు. ఓయ్ దొరకోనా సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు, మేమేం కూలీని అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు ఘోరం, అన్యాయం. మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి సైనాతిల్ని చౌకులోకి లాగి చావగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్లీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ల బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు వినరు? నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది.